సార్ దాదాపు 8 నెలల నుంచి చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఆగండి నేను వస్తాను మొత్తం అందరి బట్టలు ఒప్పదీసి నిలబెడతా అంటున్నాడు? ఏంటి మీరేమనుకుంటున్నారు సామాన్యుడిగా? ఏమండి, ఆ ప్రభుత్వం అంతా దుర్మార్గమే చేసింది. లేబర్ను కొట్టింది, అన్నీ చేశాడు. ఈయన వచ్చాడు ఇస్తానంటున్నాడు, ఒక్కోటి చేస్తున్నాడు ఈయన. ఒకసారి లేదు కదా డబ్బు. ముందు రాజధాని ఎవరు పోలవరం చూడాలి కదా. నీకు పింఛన్ ఇస్తున్నాడు కదా నెల నెల, ప్రతి ఒక్కళ్ళకి జీతం ఇచ్చేస్తున్నాడు ఆ ఫస్ట్ తారీఖుకి. ఇంకా ఎంతగాడికి ఇంకేం చేయాలండి? అసలు ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆ రోజున గెలవడానికి ఇవన్నీ పెట్టుకోవడమే తప్పు, ఎవరి కాళ్ళు గెలవడానికి. అది కళ్ళ ముందు మీరు అన్నట్టుగా పెన్షన్లు వస్తున్నాయి, ఆయనలాగా 250 పెంచట్లా, 3000 4000 అన్నాడు, 4000 చేశాడు. ఎవరైతే ఇస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్తానని చెప్పాడు. అప్పుడు ముందే ఇస్తానని చెప్పాడు, ఆడికి వచ్చారికి డబ్బు లేక మళ్ళీ ఆడ చేశాడు. రైతుకేమో భరోసా 15 ఏళ్ళు ఇస్తానన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు అయ్యి కలుపుకుని ఏదో వేసాడు మొత్తం మీద. 12 ఏళ్ళు ఈయన ఇస్తాం, 6000 వాళ్ళు ఇవ్వటం, 18 ఏళ్ళు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశాడు? ఈయన 7,000 వాళ్ళకి కలిపి 6,000 ఈ కలిపి ఇస్తున్నాడు అంతే. మరి ఇంత అంటే నువ్వు చేయలేనప్పుడు నువ్వు హామీలు ఇచ్చావు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, అసలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నావు, ఇవన్నీ నువ్వు చేయలా. ఈ రోజున వీళ్ళు వచ్చి 8 నెలలే అవుతుంది, కొద్ది సమయం ఇద్దాం టైం ఇద్దాం అనేది లేకుండా అసలు మీ వల్ల కానీ హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేసి గెలిచారని ఏమండి? ఈయన హామీ ఇచ్చింది కరెక్టే కాదంటలా. ముందు ఈ ప్రస్తుతాన్ని ఇస్తున్నాడు, ఇంకా ఆడపిల్లలు ఇవ్వాల. ఇప్పుడు ముందు రాజధాని రెడీ, అది చేయాల, అది పోలవరం చేయాల. ముందు తల 2 ఇయ్యి. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద విశేషం కాదు. రేపు గెలుతాడు లేదలేదు అసలు న్యాయంగా. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే ఇచ్చారంటే నువ్వు బటన్ నొక్కాను నేను డబ్బులు ఇచ్చానన్నా కూడా 11 సీట్లు ఎందుకు ఇచ్చారంటావు బాబాయ్? నీ పరిపాలన చేత కాక ప్రతి వాడిని దెబ్బ వేసావు. ఇప్పుడు నేను నిన్ను 100 సార్లు ఎడితే ఎట్టుందండి? ఇది రాజకీయం అవుతే విమర్శించుకో. నీ అమ్మని నీ చెల్లిని మళ్ళీ మీ అమ్మాయి వాళ్ళ కోర్టుకెళ్ళింది, అవును కదా? చివరికి నీ చెల్లి తల్లిని కూడా నువ్వు సంతోష పెట్టలేకపోతే ఇంకా నేను రాష్ట్రంలో ఉన్న అమ్మలక్కలందరినీ నేను చూస్తానంటే ఏం చెప్తారమ్మా? నమ్మరు, ఎవడు నమ్మడు. ఈ సూపర్ 6 కొన్ని ఒకటికి ఇస్తాడండి, దశలుగా. ఇప్పుడు అంటే ఇవ్వలేడు, చేస్తాడు, చేస్తాడు. మరి నేను ఇంకా నేనే వస్తాను 5 ఏళ్ల తర్వాత బట్టలు మాటలండి, పదవు లేక ఏడుపో ఇప్పుడు. అది అరే నువ్వు ఎవరంటే సర్దలా వీళ్ళందరూ కలిసి నిన్ను తిట్టమనంటే ఎలా? నువ్వు ప్రోత్సహించకూడదు కదా. బట్టలు చేస్తావా? పోలీసోడే. మగోళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఏమండి? బట్టలు తీసి ఎక్కడి నుంచి పెడతావు నువ్వు? తప్పు కదా. అది కూడా చూడండి, సామాన్యుడు నేను అన్నాను అనుకోండి, ఎంపడే తీసుకెళ్ళి ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? కక్ష రాజకీయం అంటున్నారు కదా బాబాయ్. లేదండి, న్యాయపరంగా నిజంగా నువ్వు అన్నట్టు ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టాడని చెప్పి ఈ రోజు పోసాని కృష్ణమురళి జైల్లో ఉన్నాడు. అలాగే పార్టీ కార్యాలయం తగలబెట్టాడని చెప్పి వంశీ జైల్లో ఉన్నాడు. వీళ్ళని న్యాయంగా అరెస్ట్ చేస్తున్నా కూడా ఇదంతా కక్ష రాజకీయం అంటున్నారు. న్యాయంగా చేస్తున్నారండి, అన్ని స్కూపులు ఉంటేనే చేస్తున్నారు వీళ్ళు. ఈయనకిలాగా తీసుకెళ్ళి అక్కడ ముట్టికాయలు తింటలా, ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయట్లా. ఆడు చేసిన తప్పండి. అసలు చంద్రబాబు నాయుడుని ఆ రోజున ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో వాళ్ళు కొన్ని ఆధారాలు చూపించలేకపోయావు. ఇప్పుడు ఆయన తప్పు చేసి ఉంటాయి కొన్ని, ఎవడు ఒప్పుగా ఉండరు, ఏమండి? ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్షం, 14 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు ఉమ్మడి రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని విడిపోయే పరిపాలించాడు. ఇవన్నీ తీసుకొచ్చాడు కాబట్టి మరి 30 ఏళ్ళు నేనే సీఎం అన్న వ్యక్తి ఆయన అంతే అంతే. ఆయన గొయ్యి ఆయన తీసుకోపోతే ఎవడు చెప్తాడండి? ఎవడికేం పని? చివరిగా బాబాయ్, ఇప్పుడు ఈ రోజున మళ్ళీ 5 ఏళ్ళు ఆగండి నేనేదో వచ్చేస్తాను పొడి చేస్తాను ఇంకా నమ్మే పరిస్థితిలో లేరండి, లేరు. మామూలుగా
ఆ రోజు ఎందుకు వాడిపోయాడో ఇవాళ కాడికి అర్థం కావట్లే బుర్ర. తెలుసుకోలేకపోతున్నాడు. మనం తప్పు చేశాం, ఈ తప్పు నేను సరిదిద్దుకోవాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజలతో మాట్లాడాలా, ఇది లేదు. బట్టలు తీయటం, నుంచోబెడతాం, కూర్చోబెడతాం. నలుగురిని ఐదుగురిని వదిలేడండి. ఈ నలుగురు ఐదుగురు మటార్. ఇప్పుడు పోసాన్ గారు ఏం చేశాడు, ఆయన తీసుకెళ్ళి లోపలేస్తే సత్తలు చెప్పాడని చెప్తున్నాడు. నేను చిన్న పిల్లగాడువా ఏమండి, నీకు 70 సంవత్సరాలు దగ్గర దగ్గర 60 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు అన్నం తిన్నావుగా ఉంది, అది తప్పు కదా. అరే పిచ్చిన కొడక, పిచ్చి కుక్క, ఏంటి అది, ఎంత తప్పు అండి అన్నమాట. నువ్వు నా దగ్గరికి వచ్చావు, మీరు అడిగారు, మాట్లాడుతున్నావు, నేను మాట్లాడేది అని అన్నాను అనుకోండి. తమ్ముడు, ఈరోజు నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నావు, ఎలా ఉంది? అంటే ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి? పర్లేదన్న, బాగానే ఉన్నాయి బేరాలు, అంత ముందులాగా లేదు, అంత ఇదిగా లేదు. నువ్వు ఈ బండి మీద ఇంత చిన్న వ్యాపారాన్ని రోడ్డు అంతా తిరగాలి, అన్ని రోడ్లు తిరగాలి, అప్పుడు రోడ్ల పరిస్థితి, ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఇప్పుడే బాగుందన్న. అప్పుడు ఏముందన్న, మొత్తం గుంటలేగా అన్న రోడ్లు. ఇప్పుడు ఎట్టుంది, ఎటు చూసినా ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్డే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, పర్లా, అంతకు ముందులాగా అయితే లేదు. ఇంట్లో పెద్దవాళ్ళకి పథకాలు వస్తున్నాయా, పెన్షన్లు వస్తున్నాయి అన్న, వస్తున్నాయి. ఒకేసారి డబ్బులు పెంచాడా లేకపోతే 250 ఒకేసారి పెంచటమే, 4000 ఒకేసారి చేసేసాడు, ఒకేసారి. ఉపయోగమే అన్న. అంతకు ముందు ఏమున్నాయి అన్న, ఏమైనా పనులు ఉన్నాయా? పనులు గిన్నులు ఏమీ లేక ఇళ్లలో ఉండి అల్లాడిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏదో ఒక కొద్దిగా ఏదో ఒకటి చేసుకుంటున్నాం. అంతకు ముందులాగా లేదు కదా. అంతకు ముందు ఇసుక లేక ఏమీ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, అందరికీ పనులు దొరుకుతున్నాయి, అందరికీ బాగానే ఉంది. ఇట్లా కావాలని చెప్పే కదా ఏసీ గెలిపించుకుంది. కానీ మరి నేను వస్తా, మళ్ళీ 5 ఏళ్లలో వచ్చేస్తాను నేను అంటున్నాడు కదా. వచ్చి ఏం చేసుకుంటారన్న? ఇప్పుడు ఇది ఏందన్నా, ఇప్పుడు తీసేది వస్తాడా లేదా గ్యారెంటీ, నమ్మకం కూడా ఉందే లేదో తెలియదు. లేదు లేదు, జనాలు నమ్మితే నిజంగా నువ్వు నిజంగా మంచి చేసిండు 11 సీట్లు ఎందుకు వస్తాడు? అంత రాదు కదా, అది ఆయనకి తెలియాలన్న, మనకు చెప్పడం కాదు, అది ఆయనకి తెలియాలా. ఏం ఆలోచించారండి అప్పుడు, ఏం ఆలోచించారు జనాలు ఓట్లు వేసేటప్పుడు? అంటే అమ్మేస్తాడు, రాష్ట్రం కూడా అమ్ముకుపోతాడు మొత్తం. అందుకోసమే కన్నా చెప్పి, అందుకోసమే కదా చంద్రబాబు నాయుడు వచ్చి గెలిపించుకుంది, లేకపోతే ఎందుకు వచ్చేవాడు? మళ్ళీ ఆయనే వచ్చేవాడు కదా. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వడానికి ఆయన రావడం కానీ, లేకపోతే ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడం, చెప్పినట్టుగా అన్ని చేస్తాడంటావా తమ్ముడు? పక్కాగా చేస్తాడన్న. రేపు వద్దు పెడతానంటున్నాడు కదన్న, పిల్లగాళ్ళకి చెప్పాడు కదా, 15,000 రేపు విడుదల చేస్తానంటున్నాడు కదా, చేస్తాడన్న. చేసిన మాటకి తప్పడన్నా, తప్పకుండా చేసుకుంటూ చిన్నగా పోతూ ఉంటాడు. ఒకేసారి బడ్జెట్ కాలన్నా కూడా లేదు కదా, చిన్నగా డెవలప్మెంట్ అవుతూ ఉండిద్ది. పక్కా ఉంది, దాంట్లో సమస్య. జగన్ గారు అసలు అంతా కల్లబొల్లి మాటలు చెప్పారు, కేవలం అసలు చేయలేదు, దొంగ హామీలు ఇచ్చారని చెప్పి మొత్తం హామీలు ఇచ్చింది దొంగ హామీలే కదా. జగన్ వాళ్ళు ఇచ్చారా లేకపోతే టీడీపీ వాళ్ళు ఇచ్చారా? అర్థం కావాలి కదా, ఏదైనా అర్థం కావాలి కదా. జగన్ ఏమో నేను ఎక్కంగానే 3,000 చేస్తున్నాను, చేశాడా? సంవత్సరానికి వచ్చేసి 250, 5 సంవత్సరాలకి 250 పెంచాడు, అంతకన్నా ఏం పెంచలేదు ఆయన. వాళ్ళు చేసినట్టే కదన్నా. జగన్ ఎవరు ఎందుకు పిచ్చోళ్ళు అవుతారన్నా? మొత్తం ఆటోమేటిక్ గా మొత్తం తెలియకుండా ఎట్టుండిద్ది అన్న. 175 ఎందుకు రావు అన్నాడు, ఏంది వచ్చేది యుద్ధానికి సిద్ధం అన్నాడు, లాస్ట్ కి వచ్చేసి యుద్ధానికి బద్దం అయిపోయాడు. అంతేనా, ఏదైనా గమనిస్తుంటారు జనాలు అయితే, అంతే ఉంటుంది కదా. ఉండే కొద్ది బాగలేదన్న, పర్లేదన్న, అంతకు ముందులాగా లేదు, ఇప్పుడైతే బాగానే ఉంది.